వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బాబుది 6 months అవ్వబోతుంది. ఇంకా మేము చిన్న పార్టీ చేద్దాం అనుకున్నాం. అండ్ మా అపార్ట్మెంట్లోని పిల్లల్ని పిలిచి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. సో రిటర్న్ గిఫ్ట్స్కి ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్లా రెడీ చేస్తున్నాం. అందుకని మా బాబు పేరు అండ్ 6th month అనేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిన్న కార్డ్స్ లాగా తయారు చేస్తున్నాము. ఎంతమంది ఉన్నారు అంతమందికి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇంత కొనలేదు, అవి కొన్నాక అవి కూడా నాకు. సో గైస్ ఇంకా బాబ్కి డెకరేషన్ కావాల్సిన థింగ్స్ అవన్నీ వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. అవి ఎలాగున్నాయని ఓపెన్ చేసి చూసాము. మొత్తం బాగానే వచ్చాయి. తర్వాత ఇంకా ఈవినింగ్ అలాగా మేము బయటికి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కున్నాము. స్కేలు, ఒక బుక్ లాంటిది, దాన్ని పెట్టడానికి ఒక చిన్న హోల్ పేపర్తోనే ఒక కవర్ లాగా రెడీ చేసాము, ఒక ర్యాపర్ లాగా. తర్వాత అందులో నన్ను బుక్ అండ్ థ్యాంక్ యూ కార్డ్ చేసాం కదా, అది బుక్ అవన్నీ వేసి కొన్ని చాక్లెట్స్ లాగా పెట్టేసి అన్నీ సెట్ చేస్తాము ఇవ్వడానికి. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేసుకున్నాం. నా కాలేజ్ మా ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఇద్దామనేసి, ఇంకా మా మ్యామ్కి అందరికి ఇద్దామని. అది నేను వెళ్ళి కాలేజ్కి ఇచ్చేసి తర్వాత ఇంటికి వచ్చి తినేసాము. మళ్ళీ ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేయాలనేసి ఫాస్ట్గా అనేసి మంచిగా తినేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తాము. ఇంట్లోనే ఇంకా హాల్లోనే మొత్తం బెడ్స్ అన్నీ తీసి హాల్లో డెకరేషన్ చేస్తున్నాము. మోస్ట్లీ అన్నీ బెలూన్ డెకరేషన్స్ అవే. దానికి అవన్నీ చూసుకొని ముందు నుంచి అన్నీ ఉన్నాయి ఇంట్లోనే, అవన్నీ చేసుకొని డెకరేషన్ కావాల్సిన థింగ్స్ అన్నీ పక్కన పెట్టుకొని బెలూన్స్ అన్నీ బ్లో చేస్తాము. ఇంకా డాడీ కూడా వస్తారు ఈవినింగ్ కేక్ కటింగ్ అనేసి ఫాస్ట్గా డ్యూటీ నుంచి. ఇంకా డాడీ తినేస్తారు. అది అయిపోయింది ఫాస్ట్గా మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇలా పనిచేస్తుంటే ఇంకా బాబు కూడా లేచిపోయాడు. ఆ లేచిపోగానే ఇంకా అందరం కూర్చొని ఆడేమో బెలూన్స్ ఆడుకుంటూ లాక్కుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ బెలూన్స్ డెకరేట్ చేసుకుంటూ బెలూన్స్ చూడగానే ఇంకా మేము చిన్నపిల్లలు అయిపోయి ఇంకా మేము దాంతో ఆడుకున్నాం అలాగా బెలూన్స్ తోటి. ఇంకా నార్మల్గా అలాగా డెకరేషన్స్ ఆర్చ్లాగా ట్రై చేసాము. మొత్తం పైకి అన్నీ బెలూన్స్ పెట్టేసి సైడ్స్కి ఒకలాంటి సేమ్ కలర్ బెలూన్స్ పెట్టాము. అండ్ పైకి డిఫరెంట్ కలర్స్ బెలూన్స్ పెడదామని అవి అలా పెట్టేశాక కింద ఇట్స్ మై హాఫ్ అనుకుని అది బ్యానర్ ఉంటే అది సెట్ చేసుకున్నాము. తర్వాత యూనికార్న్స్ అవన్నీ ఉంటే అవన్నీ పెట్టేసుకున్నాము. బాబు చిన్నోడు కదా అనేసి ఇంకా నిల్చోడానికి రావాలి కదా అని బెడ్ సెట్ చేసుకున్నాము. కింద బెడ్ లాగా పెట్టేసుకొని ఆ బెడ్ మీద అవన్నీ థింగ్స్ బెలూన్స్ అన్నీ పెట్టేసాము. మాకు ఒక 2-3 hours పట్టింది డెకరేషన్కి. ఇదంతా చేసి ఇంకా ఈవినింగ్కి వెళ్ళా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వస్తే ఇలాగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం. అవి అన్నీ పెట్టుకుని ఇంకా కేక్ అన్నీ వచ్చాయి. అండ్ బర్త్డే బాయ్ కూడా వచ్చాడు. హిజ్ హాఫ్ టు హిజ్ 1 month. సో అవన్నీ డెకరేట్ చేసి అంతా పెట్టేసుకొని మొత్తం కేక్ కటింగ్ అయిపోయింది ఈవినింగ్ 6 అలాగా. అండ్ అక్క బాబుకి ఒక సైకిల్ అండ్ చైర్ లాంటిది గిఫ్ట్ ఇచ్చింది. దానికి ఇంకా నేను కూడా మధ్యలో దూరిపి నేను ఇస్తున్నట్టు ఫోజ్ ఇచ్చేసాను. కేక్స్ వచ్చేసి మంచిగా తినేసి ఇలా వెళ్ళాను.